హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే లైక్ నొక్కేయండి వీడియోకి. ఎందుకంటే ప్రతిసారిలాగా ఈ వీడియోలో మీకోసం ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చిన. మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఇంకా చాలామంది నాలాగా నికాన్ Z8లో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను కదా, ఇట్లా నికాన్ అని కాదు, ఏదైనా కెమెరాలో షూట్ చేసి ఎన్లాగ్లో నేను షూట్ చేసి కలర్ గ్రేడింగ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది కదా పిక్చర్ క్వాలిటీ. చాలామందికి డిజిటల్ కెమెరాస్లో మ్యాక్స్ ఇట్లనే వస్తుంది. అయితే ఇట్లా కాకుండా నేను లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి ఇట్లా కొంచెం చేంజ్ తీసుకొచ్చాను కలర్స్లో. ఇదేంటంటే నేను నా ఓన్గా డిజైన్ చేసుకున్న ఒక లట్, అంటే టెక్నిక్ కలర్ 3 స్ట్రిప్ ఎఫెక్ట్. అంటే ప్రీవియస్లీ ఓల్డెన్ డేస్లో స్టార్టింగ్ అట్లా కలర్ ఫిల్మ్స్ రాకముందు టెక్నిక్ కలర్ అని ఒక కంపెనీ వాళ్ళు 3 బ్లాక్ అండ్ వైట్ స్ట్రిప్స్ పైన, రెడ్ బ్లూ గ్రీన్ ఇట్లా స్ట్రిప్స్ పైన సినిమాటోగ్రఫీ చేసేవాళ్ళు, అంటే మూవీస్ అవి రికార్డ్ చేసేవాళ్ళు. ప్రొజెక్షన్ చేసేటప్పుడు కూడా 3 కలర్స్ అట్ ఎ టైం ప్రొజెక్ట్ చేసేసి అన్ని బ్లెండ్ చేసి కలర్ పిక్చర్ తీసుకొచ్చేవాళ్ళు. దాని తర్వాత ఈస్ట్మన్ కలర్ వచ్చింది, కొడాక్ వాళ్ళది. ఆ కలర్సే వేరు, అవి మొత్తం సినిమాటిక్, మొత్తం ఫిల్మ్ లుక్ ఉంటాయి, యానలాగ్ లుక్ ఉంటాయి. అది నాకు మస్తు నచ్చుతుంది. కొన్ని పాత ఇంగ్లీష్ మూవీస్ అవి మనవి కూడా, ఇండియావి కూడా కొన్ని మూవీస్ స్టార్టింగ్ డేస్లో షార్ట్ ఇన్ టెక్నిక్ కలర్, దిస్ మూవీ వాస్ కంప్లీట్లీ రికార్డెడ్ ఇన్ ఈస్ట్మన్ కలర్ ఇట్లా వచ్చాయి కదా. అయితే నాకు టెక్నిక్ కలర్ అందులో నా ఫేవరెట్ కలర్. దాని కలర్ క్వాలిటీ అది వేరే ఉంటుంది, అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ డిజిటల్ కాకుండా కొంచెం యానలాగ్ లుక్ ఉండేసి కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. దాని బ్లూస్ వేరే ఉంటాయి, దాని గ్రీన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు నా వీడియో లాగా ఇట్లా నేను ఆల్మోస్ట్, అంటే అంత అక్యురేట్ కాకపోయినా కానీ నా ఓన్ లట్ నేను అడోబ్ ప్రీమియర్ ప్రో కోసం నా ఓన్గా ఒక 2 months అట్లా అంటే ట్యూనింగ్ చేసి ఒక లట్ డిజైన్ చేసి ఇప్పుడు నా వీడియోస్కి అప్లై చేస్తున్నా. ఎట్లా అనిపించింది ఇది? మీరు టెక్నిక్ కలర్ 3 స్ట్రిప్ కలర్ ప్రాసెసింగ్ మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అట్లనే ఈరోజు వీడియో మస్తు మజా వస్తుంది, ఎందుకంటే లావా కొత్తగా UR3 అని మంచి రీజనబుల్ కాస్ట్లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది కదా. ఇది ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్ ఇంకా ఫీచర్స్ ఇంకా పర్ఫార్మెన్స్, అంటే మొత్తం రివ్యూ ఏం కాదు, అన్బాక్సింగే, మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. అందుకే వీడియో లైక్ కొట్టమంటున్నాను, ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే ఇది ఇస్తాను అనేది వీడియోలో తర్వాత చెప్తాను నేను. ఇది ఫస్ట్ మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, లావా ఈరోజు లాంచ్ చేసిన సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ UR3. చాలామంది అడుగుతుంటారు మిడిల్ క్లాస్ పబ్లిక్ కోసం ఏదైనా మంచి డీసెంట్ ఫోన్ అన్బాక్స్ చేయండి అని చెప్పేసి. ఇది మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా. ఇది 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది, 464, 4128. ఇంకా లాంచ్ ప్రైస్ 464ది 6799. ఇక్కడ లావా బ్రాండింగ్ UR3 మోడల్. ఇంకా 3 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లాక్, వైట్, లావెండర్. ఇంకా వీళ్ళది ఫ్రీ సర్వీస్ హోమ్ ఫెసిలిటీ అయితే మీకు తెలుసు కదా, వీళ్ళ వెబ్సైట్ చెక్ చేసుకోండి డీటెయిల్స్ కోసం. ఇంకా ఫీచర్స్ అంటే ఇది యూనిసాక్ T606 ప్రాసెసర్ తోటి వస్తుంది, 4+4 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మన వేరియంట్. ఇది 7299 కాస్ట్. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 6.5 inch డిస్ప్లే, ఇంకా 13 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ కెమెరా, ప్రీమియం గ్లాసీ బ్యాక్, గ్లాస్ కాదు, Android 13 కూడా వస్తుంది అంటున్నారు. 5000 mAh బ్యాటరీ, ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా సార్ వాల్యూ వచ్చేసి లెస్ దాన్ 1.6 watt per kg ఉంటుంది. ఇంకా ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్ ఫీచర్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా చూద్దాము. అట్లనే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, ఎందుకంటే ఇది కాస్ట్ వచ్చేసి 7299 ఉంది కదా. 7299 లైక్స్ దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తాను. ఇంకా బాక్స్లో చూస్తున్నారు కదా, రెగ్యులర్ స్టఫే, ఒకటి ఫ్రీ సర్వీస్ హోమ్ కార్డ్, ఒకటి ఇంకా డీటెయిల్స్, ఇంకా ఒకటి సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేస్, ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, ఇంకోటి అడాప్టర్, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, Type-C కేబుల్. ఇది మన స్మార్ట్ ఫోన్ లావా UR3 6.5 inches 90 Hz HD+ పంచ్ హోల్ డిస్ప్లే తోటి వస్తుంది ఇది. ఇంకా చూస్తే మీకు లుక్స్ అర్థమవుతుంది కదా, మస్తు ప్రీమియం లుక్స్ ఇస్తున్నారు ఇవాళ రేపు బడ్జెట్ ఫోన్స్లో కూడా. కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. అది 192 grams వెయిట్ ఉండేసి దాని డిస్ప్లే అది కూడా మీకు దగ్గర నుంచి చూపించేస్తాను. మంచి లార్జ్ డిస్ప్లే ఉంది. 90 Hz అంటే బాగానే ఉంటుంది, మీకు స్మూతే ఉంటుంది UI. అది ఫ్రంట్ మీరు పంచ్ హోల్ కెమెరా చూడొచ్చు, అది వచ్చేసి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా సైడ్ అయితే మొత్తం ఫ్లాట్ డిజైన్ ఉంది. ఇంకా ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది ఇందులో, మీరు 2 4G సిమ్స్, ఇంకా ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని 512 GB వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, ఇంకా వాల్యూమ్ రాకర్ బటన్, బాటంలో మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. బ్యాక్ మీకు గ్లాసీ బ్యాక్ అన్నారు కదా, గ్లాస్ బ్యాక్ కాదు, ఇక్కడ లావా బ్రాండింగ్ ఉండేసి మొత్తం లావెండర్ కలర్ ఉండి బాగుంది. అంటే ఆల్మోస్ట్ గ్లాస్ లాగానే అనిపిస్తుంది, ఏం ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం పడవు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ చూడొచ్చు. అందులో 3 కెమెరాస్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ
మెయిన్ కెమెరా ఉంది, ఒకటి ఏఐ కెమెరా, ఒకటి వీజీఏ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్లీక్ ఉంది, 8.45 mm థిక్‌నెస్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బానే ఉన్నాయి. 6,799 రూపాయలకి మీరు 128 జీబీ స్టోరేజ్ తోటి ఎళ్తే మీకు 7,299. కేస్ ఏసినా గానీ లుక్స్ అవి బాగున్నాయి. మొత్తం సెటప్ చేసి నేను కొన్ని గంటలు యూజ్ చేసి దాని డిస్‌ప్లే క్వాలిటీ, స్పీకర్ సౌండ్ అవుట్‌పుట్ ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో నెక్స్ట్ రాబోయే వీడియో క్లిప్‌లో డీటెయిల్‌గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇది లావా UA3 మొబైల్‌ని నేను మొత్తం సెటప్ చేసి యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఫినిష్ అయితే మస్తుంది. అది బడ్జెట్ ఫోన్ లాగా ఏం అనిపియట్లేదు. బ్యాక్ అది మొత్తం గ్లాసీ బ్యాక్, అంటే మీకు గ్లాస్ లాంటి లుక్స్ ఉన్న బ్యాక్, ఎల్ఈడి ఫ్లాష్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. మంచి ప్రీమియం సెటప్, డిజైన్ కూడా బాగుంది. ఇంకా ఫ్లాట్ డిజైన్ ఉండేసి కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకోవడానికి. 192 గ్రాములు, ఇంకా 8.45 mm థిక్‌నెస్ ఉండేసి బాక్సీ షేప్ ఉంది. బాగుంది డిస్‌ప్లే. ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది పర్ఫార్మెన్స్ కూడా, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ది ఫాస్ట్ ఇంకా అక్యురేట్ ఉంది. ఇది ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T606, అంటే స్నాప్‌డ్రాగన్ నియర్లీ 680 కంటే కొంచెం తక్కువ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్. అంటే గేమింగ్ అని చెప్పలేము గానీ క్యాజువల్ గేమింగ్, బేసిక్ గేమ్స్, లోయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్‌లో అట్లా ఆడొచ్చు. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే కాబట్టి ఇంటర్ఫేస్ UI అది స్మూతే అనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు కొంచెం ఇట్లా జస్ట్ అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా ల్యాగ్, గానీ అంత ఇబ్బంది ఏం లేదు. నేను కొన్ని గంటలు యూజ్ చేశాను కదా, ఏమంత ప్రాబ్లమ్ ఏం లేదు. ఇటు పైనుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ ప్యానెల్, ఇంకా క్విక్ సెట్టింగ్స్ అవన్నీ చూడొచ్చు. బ్రైట్‌నెస్ నేను ఆల్మోస్ట్ 75% అట్లా పెట్టాను. ఇందులో సెన్సర్స్ కూడా మీకు అన్నీ ఆల్మోస్ట్ యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ, ఇంకా యాంబియంట్ లైట్ సెన్సర్ అన్నీ ఉన్నాయి మనకు కావాల్సిన బేసిక్ సెన్సర్స్. ఇంకా వైఫై, ఇంకా బ్లూటూత్ 5.0 వర్షన్ కనెక్టివిటీకి వస్తే, ఇంకా ఓవరాల్ UI అయితే ఇంటర్ఫేస్ స్మూత్‌గానే ఉంది. డిఫాల్ట్ 90 హెర్ట్జే పెట్టొచ్చింది. మీకు ఒకసారి సెట్టింగ్స్‌లో మొత్తం డీటెయిల్‌గా, ఇందులో FM రేడియో కూడా ఉంది. ఇంకా మీకు అబౌట్ ఫోన్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది ప్రాసెసర్ అంటే ఇది మీకు యూనిసాక్ T606 ప్రాసెసర్ కదా, ఇది AnTuTu స్కోర్‌ది. ఇది అరౌండ్ 2 lakhs ప్లస్ ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ వర్షన్ 13 తోటి వస్తుంది ఇది మొబైల్. మీకు 14 వాళ్ళు గ్యారంటీ అప్డేట్ ఉంటుందని చెప్పారు, అంటే అష్యూర్డ్ అప్డేట్ అని చెప్పేసి. ఇంకా స్టోరేజ్ అంటే ఇది 128 జీబీ వేరియంట్, UFS 2.2 స్టోరేజ్ కదా, అందులోంచి 16 జీబీ అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. మీరు కావాలంటే ఇంకో మైక్రో SD కార్డ్ వేసుకొని 512 జీబీ వరకు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అంటే బ్యాటరీ లైఫ్ కూడా 5000 mAh బ్యాటరీ కాబట్టి బాగానే ఉంటుంది. 151 మినిట్స్‌లో అట్లా ఛార్జ్ అవుతుంది. మీకు వీడియో కంటిన్యూయస్ ప్లేబ్యాక్, స్క్రీన్ ఆన్ టైమ్ అట్లా 8 అవర్స్ అట్లా ఉందంటే మీకు ఆల్మోస్ట్ ఒక నార్మల్ యూజర్‌కి ఫుల్ డే నడుస్తుంది. ఇంకా ఇక్కడ కలర్స్ కాంట్రాస్ట్ సెట్టింగ్ అంటే మీకు ఆటోమేటిక్, ఇంక్రీస్డ్ కాంట్రాస్ట్, స్టాండర్డ్ అన్నీ ఉన్నాయి. డిఫాల్టే పెట్టాను. ఈవెన్ మీరు వైట్ బ్యాలెన్స్ కూడా మాన్యువల్ కానివ్వండి ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు, అక్యురేటే ఉంది. ఇంకా ఇది వీడియో డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ ఫీచర్ మీకు తెలుసు కదా లావాది, ఇది ఆన్ చేసుకుంటే కొంచెం కలర్ సాచురేషన్ ఇంకా ఎక్కువ అయిపోయి మీకు వైబ్రెంట్ కనపడతాయి, కానీ అది ఆఫ్ చేసుకుంటేనే న్యాచురల్‌గా బాగుంటుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే మీకు 90/60 ఆటో ఉంది. అది డిఫాల్ట్ 90 ఉంది కాబట్టి 90లోనే పెట్టాను. స్మూత్‌గానే ఉంది. ఇంకా కూడా మీకు ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ కావాలంటే 60 పెట్టుకోవచ్చు. బ్యాటరీ మీకు బ్యాకప్ కూడా పెరుగుతుంది. డిస్ప్లే ఇది రెజల్యూషన్ వచ్చేసి 720/1600 ఉంది, అంటే 269 ppi అవుతుంది. 16.7 మిలియన్ కలర్స్ డిస్ప్లే. ఇంకా మీరు ఇక్కడ కెమెరా యాప్ కూడా ఒకసారి చూసుకోండి. నైట్ మోడ్, వీడియో, ఫోటో, పోర్ట్రేట్ మోర్లోకి వెళ్తే మీకు ప్రో మోడ్ ఉంది, పానోరామా, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, ఇంటెలిజెంట్ స్కానింగ్, USD ఫోటో అన్నీ ఉన్నాయి. కానీ ఓకే, అంటే ఆ ప్రైస్ రేంజ్‌కి, అంటే మనం పెట్టేదే 6799 రూపీస్ కదా 64 జీబీ మోడల్‌కి. ఇంకా ఇది 128 జీబీది అయితే 7299 రూపీస్. అయితే అందుకే నేను ఈ వీడియోకి 7299 లైక్స్ దాటిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా ఫోటో శాంపుల్స్ లాస్ట్‌లో పెట్టి మీకు కంప్లీట్ చూపిస్తాను. కెమెరా సెట్టింగ్స్ అంటే నార్మల్‌గా మీరు చూడొచ్చు, అంత పెద్ద స్పెషల్ సెట్టింగ్స్ ఏం లేవు. వీడియోలో మీకు ఒకసారి రెజల్యూషన్స్ కూడా చూపించేస్తాను. ఇది ఫుల్ HD 1080లో మీకు 30p వరకు షూట్ చేస్తుంది. 720, 30, ఫుల్ HD 30, ఇంకా వేరే లోవర్ రెజల్యూషన్స్ కూడా ఉన్నాయి, కానీ మీరు ఫుల్ HD డిఫాల్ట్ ఉంది కదా అది పెట్టుకొని, నేను దాంతో ఒక శాంపుల్ కూడా మీకు తీసి లాస్ట్‌లో పెట్టి చూపిస్తాను. మీరే చెప్పొచ్చు అక్కడ చూసేసి వీడియో క్వాలిటీ. ఇంకా బడ్జెట్ ఫోన్ కాబట్టి మనం టూ మచ్ క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ మీరు దాని పిక్చర్ క్వాలిటీ, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసేసుకోండి. యూట్యూబ్‌లో ఏదన్నా ఒక వీడియో నాదే ప్లే చేసేసి మీకు చూపించేస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నుంచి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినాం, అందుకే అక్కడ వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. మాకు ఏఎండి ఇన్వైట్ చేసింది కామికాన్ ఈవెంట్కి, అంటే హైదరాబాద్లో జరుగుతుంది కదా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో. ఈరోజు రేపు ఫుల్ మజా. మీరు చూడొచ్చు అక్కడ కాస్ప్లే అంటే మొత్తం కామిక్ క్యారెక్టర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా మంది తిరుగుతున్నారు. మస్తు ఫోటోలు దిగొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం కామిక్ స్టోర్స్ ఉన్నాయి, గేమింగ్ ఈవెంట్స్, టాయ్స్, యానిమీ క్యారెక్టర్ టాయ్ మోడల్స్, ఇంకా ఫుల్ షాపింగ్ కూడా చేయొచ్చు. మీకు విన్నారు కదా డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్. ఓకే, లౌడ్ అండ్ క్లియర్ ఉంది. డిస్ప్లే అంటే ఓన్లీ 720 వరకే సపోర్ట్ ఉంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే కదా, ఇంటర్ఫేస్ అది స్మూత్గానే అనిపిస్తుంది. స్టార్టింగ్ కొద్దిసేపు ఒక 15 నిమిషాలు అర్ధగంట అట్లా నాకు కొంచెం ఇట్లా ల్యాగ్ అయినట్టు అనిపించింది, కానీ మళ్ళీ తర్వాత స్మూత్గానే నడిచింది ఫోన్, ఏం ప్రాబ్లం లేదు. అప్పటి నుంచి ఏం ఇబ్బంది లేదు. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా ఆ ప్రైస్ తోటి ఓకే అని చెప్పొచ్చు. మరి 7,000 లోపు ఫోన్ కదా, ఓకే. మీరేమంటారు? ఇది లావా యువా 3 ఆ రేట్లో మీరు 7,299 రూపీస్కి మీకు 128 జీబీ స్టోరేజ్ది, అది ఎలా అనిపించింది మీరు చెప్పండి. ఇంకా కెమెరా శాంపుల్స్ అంటే నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఇంకా వీడియో అవన్నీ క్లిప్ అది 1080p ఇది పెడతాను కదా, చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు కెమెరా క్వాలిటీ ఎలా అనిపించిందో చెప్పండి. అట్లనే ఈ వీడియోకి లైక్స్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఆ ప్రైస్ ఎంత ఉందో అంత. నా దగ్గర ఉన్న వేరియంట్ ఇది 128 జీబీది, అది 7,299 రూపాయలు ఉంది. కాబట్టి అన్ని లైక్స్ దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను. బాగానే ఉంటాయి, మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కదా. 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇది రేపటి నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అమెజాన్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. ఉంటానండి, రేపు ఇంకో వీడియోతోటి ఫ్రెష్ ప్రోడక్ట్ తోటి కలుస్తా. బాయ్. Thank you.